నమస్తే చేతనకి స్వాగతం. చేతన ప్రస్తుతం సూరారం పక్కనే ఉన్నటువంటి కృష్ణనగర్ కాలనీలో ఉంది. ఇక్కడ ఒకప్పుడు ఈ కాలనీలోకి కారుతో కానీ వెహికల్తో కానీ లోపలికి రావాలి అంటే అది నరకయాతన, ఒక నరకానికి ప్రయాణంలాగా అనిపించేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు ఒక నల్లటి తార్ రోడ్డు కనిపిస్తోంది, వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తాయి. ఈ మార్పుకు కారణం ఏంటి? ప్రజల్లో వచ్చినటువంటి ఆ చైతన్యం ప్రశ్నగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే తన నిధులతో ఈ రోడ్డు వేయించడం జరిగింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? చేతన ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. స్థానికులతో మాట్లాడదాం రండి. ఈ రోడ్లు ఒకప్పుడు ఎలా ఉండేవో స్థానికులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. సరే, ఒకప్పుడు ఈ రోడ్డుకి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చింది? చాలా అండి. 10 సంవత్సరాల నుంచి గుంతలు అసలు నడచడానికే వీలు లేకుండా ఉండే ఈ రోడ్డు. అటువంటిది ఆటోలు, సైకిల్, కొంతమంది అయితే దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఈ రోడ్డు అయిన తర్వాత పబ్లిక్ కొద్దిగా సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది. మనం చూస్తున్న రోడ్డు మీద రాకపోకలు కూడా బాగా పెరిగినాయి. అందరూ హ్యాపీగా పోతుండ్రు, హ్యాపీగా వస్తుంది, చాలా సంతోషం. వీధి లైట్లు కూడా అంతకుముందు లేవు. అంతకుముందు ఈది లైట్లు కూడా లేవండి, ఈది లైట్లు కూడా వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇప్పుడైతే ఈ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇది మాత్రం ఇప్పుడు బాగా జరిగింది, ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ప్రజలు చైతన్యవంతులే అడగడం వల్ల మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి చాలా సార్లు పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సెలవు వల్ల ఈరోజు ఈ అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నాను. ఇది శ్రీకృష్ణనగర్ కాలనీ. సూరారం నుంచి కొంచెం లోపలికి రాగానే మనకు కనిపించేటువంటి ఈ కాలనీలో అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు కోరుకున్నది రోడ్డు. ఈ వసతి గురించి వీరు ఎక్కడికి తిరిగారు? కనీసం ఇక్కడికి బస్సు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఈ లోపలికి రావాలంటే జనం ఎంత కష్టాలు పడ్డారో ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకుందాం. ఇక్కడ చేతన స్థానిక ఎమ్మెల్యేని పిలిపించి అందరినీ కూర్చోపెట్టి ఒక ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజు జరిగింది ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క రోడ్కి 1.5 crore 2 crores రూపీస్ గతంలోనే ఎస్టిమేట్ చేశారు. 2014 బిఫోర్ కూడా ఇక్కడ 2 పర్యాలు 3 పర్యాలు ఎస్టిమేట్ చేయడము, వర్క్స్ రావడము, ఈ యొక్క అంటే వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా ఇక్కడ శ్రీకృష్ణ కనపడుతుంది స్పష్టంగా. మొన్న జరిగినటువంటి స్వచ్ఛ దాంట్లో ఒక 20 లక్షల రూపాయలతోనే నియర్లీ అబౌట్ 1150 మీటర్ల రోడ్ ఇది. కేవలం 250 మీటర్లు మాత్రం శాంక్షన్ అయింది సీసీ రోడ్. ఇంకా బ్యాలెన్స్ అంతా ఎట్లా అనే దానిపైన ఇప్పుడు ఏం చేసామంటే ఎస్టిమేట్ చేయించి ఈ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా సరే ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ నిధులు ఇంకా సమకూర్చి మరి జిహెచ్ఎంసీ చేయకపోతే మేమైనా చేస్తామన్నట్టు లాస్ట్ అంతవరకు వచ్చింది. సుమారు 16 నెలలుగా వస్తూ ఉన్నది. ఈ యొక్క రోడ్ చేయలేకపోతే మాకు గిల్టీ కాన్షియస్, మాకే బాధ అనిపిస్తూ ఉంటుంది అక్కడ వచ్చినప్పుడు. ఈ రోజు నేను నుంచినటువంటి ఈ రోడ్డుతో పాటు మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని వీధి దీపాలు, ఇక్కడ జరిగినటువంటి ఆ కొంత అభివృద్ధి ఎలా జరిగింది అని మనం ప్రశ్నిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు, ప్రశ్నించేటువంటి తమ హక్కుని ఉపయోగించుకున్నారు. ఆ ప్రశ్నకి జవాబు దొరికింది స్థానిక శాసనసభ్యులైనటువంటి వివేక్ గారి రూపంలో. మరి ఆయన ఏం చేయగలిగారు, ఇచ్చిన మాటని ఆయన ఎలా నిలబెట్టుకున్నారు, ఇవన్నీ ఈరోజు ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం రండి. శ్రీకృష్ణనగర్లో ఎలాంటి మార్పులు జరిగాయో మనం తెలుసుకుందాం. అమ్మ, ఈ రోజు మీకు ఏమైనా చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయా? ఏం కనబడుతున్నాయి? రోడ్లు వేసారండి, మాకు రేషన్ షాప్ కూడా వచ్చింది. రేషన్ షాప్ ఎక్కడ వచ్చిందమ్మా? ఆ బిల్డింగ్ లో వచ్చిందండి. సో మనకి కేవలం నడిచి వెళ్ళేంత దూరంలో ఒక 2 నిమిషాల్లో తీసుకొని వచ్చి వాళ్ళకి సేఫ్టీ అయింది. అంతకుముందు మీరు రేషన్ కి ఎంత దూరం పోయేటోళ్ళమ్మా? शाहपुर को जाते थे हम लोग, షాపూర్ కి వెళ్ళాల్సి వచ్చేది. शाहपुर से जाके लाते थे हम लोग. ఎంత ఖర్చు పెట్టేవాళ్ళమ్మా? जाने आने का ऑटो का खर्च होता था और फिर आने के टाइम में भी उसको उठा के लाना बोले तो परेशानी होती थी बहुत. वहाँ से ऑटो का चार्जेस लगाना पड़ता था. अभी तो यही नजदीक हो गया है. ఇప్పుడు మీకు కొంత రోడ్డు ఉందమ్మా, మీలాంటి పెద్దవాళ్ళు నడవాలన్నా బండిలో వెళ్ళాలన్నా అంతకుముందు ఎట్లాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఇబ్బందులు, అసలు మాలాంటి వాళ్ళం ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఆటోలకే ఖర్చు పెట్టుకుని వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు మన కృష్ణనగర్ కాలనీలో చాలా వసతులు చాలా ఏళ్ల నుంచి మీరు అడుగుతున్నారు, కానీ అవి అంతకు ముందు జరగనివి ఇప్పుడు కొంచెం వేగవంతమయ్యాయి. మన ఇప్పుడు టీవీ నేను చైతన్య కమిటీ తరఫు నుంచి 2 సార్లు మనం ప్రోగ్రామ్ చేశాం మేడం. చేస్తే దానివల్ల మనం స్థానిక మినిస్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ గారు కలిసి రోడ్డు
మరి ఇంకో రేషన్ షాప్ వచ్చింది మేడం, ఇంకా వాటర్ రావాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి మేడం. ఒక్కొక్కటి వస్తుందని చెప్పి ఎమ్మెల్యే ఇది మొదటి విజయం. మొదటి విజయంగా ఇది మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు చెప్తున్నాం టీవీ9 తరపు నుంచి, టీవీ9 చైతన్య కమిటీకి ఇట్లా. మరియు ఇంకోటి ఏంటంటే మేడం, ప్రాబ్లం ఏంటంటే బస్సు ఆర్టీసీ బస్సు ఇప్పుడు రోడ్ వేసినా కానీ ఒకటే ట్రిప్ వస్తుంది బస్సు. అంతకు ముందేమో రోడ్ లేదు కాబట్టి బస్సులు వేయడం లేదు అన్న. అవును మేడం, అప్పుడు రాదని చెప్పారు. ఇప్పుడు రోడ్ అడ్డాక ఒకటే బస్సు వేస్తారు. ఇంకా మాకు కావాల్సిందంటే మా పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు మొత్తం అందరూ. దానికి ఏమవుతుందంటే మనకు పొద్దున 8 o'clockకి అందరూ కాలేజీలలో ఉండాలి. బస్సు వచ్చేది 8:15కి వస్తుంది. అయితే పోయే వరకు 9:15, 9:30 అవుతుంది. అప్పటి వరకు కాలేజీలో చాలా కష్టమైంది, కాలేజీలలో స్కూళ్ళలో కష్టం అవుతుంది. మేము డిపో మేనేజర్ గారికి ఇట్లా చెప్తున్నాం, నేను ఏమన్నా ఇస్తాను అంటే మాకు తొందరగా 2 ట్రిప్పులు కావాలి, మళ్ళీ ఒకటి నాన్ స్టాప్గా ఒక బస్సు వచ్చేటట్టు పోయేటట్టు ఉండాలి మేడం అనేసి మా కోరిక. మా ఎమ్మెల్యే గారు వచ్చాక బాగుందండి. రేషన్ షాప్ ఇచ్చారు, రోడ్లు వేయించారు, మా ప్రెసిడెంట్ గారు ఉండి వీరిద్దరు వచ్చాక మాకు బాగుపడుతుందండి. ఇంకా కొన్ని 4 సమస్యలు ఉన్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్ అండి, గవర్నమెంట్ స్కూలు, శ్మశానం లేదు. శ్మశానం కావాలంటే షాపూరో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలండి. ఇక్కడ ఎక్కడ పాతి పెట్టనివ్వట్లేదు. శ్మశానం ముఖ్యం అండి. ఇంకా నేను సమస్యలు ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 2 కాలనీలు 2 బస్తీలో ఉన్నాయి. పెద్ద నాలా ఉంది మేడం, సుమారుగా 30 lakhs రూపీస్ ఖర్చు పెడితే అది నాలా అయిపోతుంది. 2-3 నెలల్లో ఆ కార్యక్రమం చేస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత చెప్తున్నాను. रोड बना, रोड थोड़ा बाकी रह गया ना मैडम, रोड बाकी रह गया. हम लोग के पानी नहीं है, पानी चाहिए. हमारा गली में रोड नहीं है, रोड चाहिए. बस नहीं आ रहा है. यहाँ तक हुआ तो अभी आपको थोड़ा सुकून मिला. हाँ, थोड़ा तो सुकून मिला मैडम, थोड़ा सुकून मिला. थोड़ा और बन जाएगा तो और सुकून मिल जाएगा. ఇంకొంచెం జరుగుతుందని ఆశ ఉందా అమ్మా? ఆఫ్ ఆపేశారు కదా మేడం, సగం ఆపేశారు కదా. ఎందుకు ఆపేశారు, దేని వల్ల ఆపేశారో మాకు తెలియదు. కాకపోతే అది కూడా ఫుల్ చేసేస్తే బాగుంటది. ఆ కొద్ది అక్కడక్కడ గుంత, మళ్ళీ అక్కడ గుంత ఇబ్బంది అవుతుంది. అది కూడా ఫిల్అప్ చేస్తే అందరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ముందుగా చేతన టీం వారికి నిజంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం, టీవీ9 వారికి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి మాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఈరోజు మాకు జరిపించిన ఈ యొక్క సౌకర్యాలకు వారికి సర్వదా కృతజ్ఞత ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చిన 2 సార్లు వచ్చినప్పుడు ఈ చూపెట్టిన ఈ యొక్క కనీస సౌకర్యాలు లేకపోవడం కానీ, లేదంటే రోడ్డు లేకపోవడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం కానీ, ఇవన్నిటి మీద వారు తీసుకున్న ఈ యొక్క శ్రద్ధకు వారికి జన్మంతా మేము రుణపడి ఉంటాం మా కాలనీ వాళ్ళ తరఫున. ఎందుకంటే వాళ్ళు చొరవ చూపించినందుకే ఈరోజు మాకు ఈ కనీస సౌకర్యాలు వచ్చినాయని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సౌకర్యాలను ముందుంచినందుకు మా యువ ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అతి త్వరలో మా కమిటీల నిర్మాణం కూడా చేస్తారని వారు వాగ్దానం చేశారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా కూడా వారికి తెలియజేస్తున్నాను, కమిటీల నిర్మాణం చేయాలి. అలాగే మా కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. వారు కూడా ఎంతో చొరవ తీసుకుని కార్పొరేటర్ గారు రెగ్యులర్ గా వస్తుంటారండి మీ సమస్యలు? వస్తున్నారు మేడం. కార్పొరేటర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితే సమస్య ఉందనుకుంటున్నాం కదా, ఇక్కడ ఎలాంటి ప్రస్తుతం అయితే వేసవి కాలంలో మేము ట్యాంకర్ల ద్వారా, ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఆ సమస్యలు లేకుండా కాలనీలో చేసిన వాళ్ళు ఎంతో చొరవ తీసుకున్నారు. దీనికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. రైట్. ఇంకా మనకి శాశ్వత నీళ్ళకి పరిష్కారం కావాలి, శాశ్వత నీళ్ళ పరిష్కారం కావాలనుకుంటే మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలి మేడం. అది అవును, ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి అడగడం జరిగింది కదా, అడగడం జరిగింది. వాళ్ళు దాన్ని అందులో పెడతామని చెప్పారు, నిధులలో పెట్టి దాన్ని చేపిస్తామని తెలియజేశారు. ఇక్కడ నుంచి మనకి ఒక రోడ్డు కావాలి అని అడిగారు, అది దగ్గరకు అవుతుంది అనుకున్నారు. ఆ రోడ్డు పరిస్థితి ఏమన్నారు ఎమ్మెల్యే గారు? వాగ్దానం చేశారు, ఆ అనుసంధానం చేసిన రోడ్డు పూర్తి చేస్తామని తెలియజేశారు. కాలనీలో ఇంకా కొన్ని రోడ్లు, సీసీ రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి మేడం. మొత్తం చాలా పెండింగే ఉన్నాయి సీసీ రోడ్లు. దానికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము మేము, కార్పొరేటర్ గారికి చూపించినాము. చేస్తాం, అతి త్వరలో చేస్తామని చెప్పారు మేడం. ఈ రోజు మీరందరూ కలిసి ఒక ప్రశ్నించే చైతన్యం అయ్యారు, అందరూ ఒక హక్కు అడుగుతున్నారు. ఈ చిన్న చిన్న పనులు మీకు ఏమైనా ఆశ కలిగిస్తున్నాయా? ఇది జరుగుతుంది, మనం గనక గట్టిగా నిలబడితే అందరం ఐకమత్యం కానీ? అవును మేడం, ఇది కంపల్సరీ. మన టీవీ9 చైతన్య కమిటీ మాకు వచ్చి ముందుగా ఒకసారి వచ్చి ఒక తవ్వ చూపించారు, ఈ రోడ్లో వెళ్తే ఇలా ఇవన్నీ పనులు అవుతాయి అని చెప్పేసి. ఐకమత్యంతో ఉంటుంది మేడం. అంతా ఒక ఎన్నికలు పెట్టుకుంటాం మేడం, ఒక ప్రెసిడెంట్ ఎన్నుకున్నాం మేము. ప్రెసిడెంట్ గారికి మాకు అందుబాటులో ఉంటాడు ఇప్పటికీ. అమ్మ, ఇంకా మనకి నీళ్ళకి ఎట్లాంటి సమస్య ఉంది? వాటర్ సమస్య అయితే ఇప్పుడు ఏం లేదు, వాటర్ ట్యాంకులు అయితే కరెక్ట్గా వస్తున్నాయి. మెయిన్ ఇంకొకటి ఇష్యూ అంగన్వాడీ కావాలి మేడం, బస్తీకి అంగన్వాడీ కావాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంగన్వాడీ గురించి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా పిల్లలు గండి మైసం వెళ్తున్నారు మేడం. ఇప్పుడు అంగన్వాడీ వయసు ఉన్న పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు. మా పిల్లలు ప్రస్తుతానికైతే గండి మైసమ్మ స్కూల్లో వేసాం మేము. అక్కడే ఇక్కడ మామూలుగా చదివించుకునే వాళ్ళు రోడ్ పైన ఉంటున్నారు కదా, వాళ్ళ కోసం అడుగుతున్నారు. ఒక అంగన్వాడీ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మన బస్తీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యకి పరిష్కారం ఏంటి అనుకుంటున్నారు?
ఏం లేదు మేడం, ఇక్కడ అవుట్ఫ్లో అనేది అక్కడ చెరువులోకి వెళ్తుంది, అక్కడ దుర్గంధభరితంగా అయిపోతుంది. అది సరిపోతలేదు. ఆ సరిపోకపోవడం ఏమవుతుంది, వర్షం పడ్డప్పుడు ఆ చెరువు నుంచి వాటర్ డ్రైనేజ్ నుంచి రిటర్న్ మళ్ళీ వీళ్ళ బాత్రూమ్లకి వెళ్తుంది. ఆ సమస్య తీరాలంటే ఏం లేదు, అక్కడ ఆ చెరువు దగ్గరనే సెప్టిక్ ట్యాంక్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. అప్పుడే ఆ ప్రాబ్లం తీరుతుంది, కానీ అప్పటిదాకా తీరదు. ఇది చిన్న ప్రాబ్లం కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నేను చెప్తున్నా మేడం, ఈ విషయంలో నేను ప్రతి 3 రోజులకు ఒకసారి మున్సిపల్ వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటాను. వస్తారు, వాళ్ళు తీపిస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ అది రిపీట్ అక్కడ డ్రైనేజ్ స్టాప్ చేయిస్తారు. అది మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ సేమ్ అవుట్లో అక్కడ వెళ్ళలేక మళ్ళీ ఇక్కడ నిండిపోతూ ఉంటుంది. ప్రతి 3 days ఒకసారి వాళ్ళు వస్తుంటారు, సాఫ్ చేస్తుంటారు. సో ఇది సెప్టిక్ ట్యాంక్ అయితేనే పరిష్కారం అని మనం ఐడెంటిఫై చేసాం. కానీ దీనికి మన వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వెళ్ళి సెప్టిక్ ట్యాంక్ అంటే ఎంత నిధులు కావాలి, దాని గురించి ఎట్లా పోరాటం చేయాలి? మేడం ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం మేడం, ఇది ఇట్లా సెప్టిక్ ట్యాంక్ కావాలి మాకు అని చెప్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి మనము ఒక్కొక్కటి చేసుకుందాం, ఒక్కొక్కటి అవుతుంది కదా, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం, ఒక్కొక్కటి చేసుకొని వెళ్దామని చెప్పేసి మన కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది మేడం. ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఏదైతుందో మీరు ఒక అనుసంధానంగా మాకు లేవటారు కాబట్టి ఈ ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే మాకు కనీసమైన ఒక ప్రాథమిక పాఠశాల లేదంటే ఒక అంగన్వాడీ అయినా మాకు సాంక్షన్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మంది ఏం పని చేస్తుంటారు? ఎక్కువ మంది అంటే మామూలుగా కంపెనీలలో లేబర్గా లేదంటే క్యాజువల్స్గా అట్లా చేస్తూ ఉంటారు మేడం. ఇప్పుడు 8 to 9 లోపు వెళ్ళాలి, ఇక్కడికి 8కి బస్సు వస్తుంది, ఆ బస్సు అరగంట ఇక్కడే ఆగుతుంది. అంటే కాలేజ్ పిల్లల గురించి ఈ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి టైమింగ్ సరిపోదు, ఆటోలోకి వెళ్తారు. ఆ ఆటో వాళ్ళకు కూడా కడుపు నిండాలంటే వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకోవాలి. మినిమం ఛార్జెస్ కంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు తప్ప తక్కువ తీసుకోరు. కాబట్టి ఇప్పుడు పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 3 times బస్సు కనుక ఇక్కడికి ఉంటే బాగా బెనిఫిట్గా ఉంటుంది. ఈ రోడ్డు ఎప్పుడైతే మంచిగా అయిందో అప్పటి నుంచి ఒక పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది తప్ప అంతకుమించి అయితే లేదు. ఏం తెలుసా మేడం, సికింద్రాబాద్ ఒకటే రూట్ వేస్తారు మేడం. మనకు పోయే దగ్గరికి నుంచి ఒక సికింద్రాబాద్ ఒకటే ఉంటుంది కదా మేడం. మేనీపట్నం ఉంటుంది, పంజాగుట్ట ఉంటుంది, ఎక్కడైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా కానీ ఒకటే సికింద్రాబాద్ ఒకటే రూట్ వేస్తారు. మనకు మేనీపట్నం రోడ్ అయినా సరే, ఇక్కడ జిమ్లీవన్ బస్ స్టాప్ కన్నా సరే, ఒక అఫ్జల్గంజ్ అయినా ఎక్కడైనా వేస్తే మాకు గిరా అందరికీ పిల్లలకి గిరా పోయే లాంగ్ వే కాలేజ్ పిల్లలు వేటోళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్లో అయిపోతారు మేడం. అది అందుబాటు ఉంటారు మేడం. ఇవన్నీ కూడా అడిగితే కానీ అమ్మైనా పెట్టదు అనేది సామెత అండి. మనం మీరు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉండాలి, చేయించుకుంటూనే ఉండాలి. ప్రభుత్వాలు మన కోసం మన వల్ల ఏర్పడినవి కాబట్టి మీరు రెగ్యులర్గా పని చేయించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని కూడా ఏమన్నా కలిపి ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ లాంటిది చేస్తారు? ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం మేడం. వారికి చెప్తా ఉన్నాం, మన యూత్ అందరికీ చెప్తున్నాం, అరే మనం ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర చెప్పాలి, మన కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి విన్నవించుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడే. కాకపోతే మెయిన్ ఏంటంటే వాళ్ళకు నిరక్షరాస్యత, ఇది మెయిన్ ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి ఒక ఉన్నత పాఠశాల, కనీసం ఒక ఉన్నత పాఠశాల లేకుండా ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా చైతన్యం వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు రాగలుగుతుంది అనే విషయానికి. ఇంకొకటి, ఒకప్పుడు ఈ రోడ్లోకి రావాలంటే కొంచెం చీకటిగా ఉండేది, కొంచెం భయంగా అనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉందండి. అప్పుడంటే ఎంత చీకటి, అసలు ఎక్కడ లైట్ అనేదే లేదు. మేము డ్యూటీలకు వెళ్ళి 9 గంటలకు వచ్చేవాళ్ళము, ఆడవాళ్ళము. చాలా భయం వేసేది. ఇప్పుడు చాలా మటుకు బాగా హాయిగా ఉంది, చాలా లైట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 10-11 గంటలకైనా ఆడవాళ్ళు ధైర్యంగా వస్తున్నారు కాలనీకి. సో ఇంకా బస్సులు పెరగడం వల్ల ఇంకొంచెం ధైర్యంగా వస్తున్నారు. కరెక్ట్. పూర్సు స్కూల్ పిల్లలు ఉన్నారమ్మా చాలా మంది. వాళ్ళకి ఇక్కడ ఆటో నిండితే కానీ కదలతాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ బస్సు వెళ్ళిపోతుంది, వేరే ఆటోలో వెళ్ళడం వాళ్ళు చాలా ప్రాబ్లం గురవుతున్నారు. 7ంటికి ఒక్క బస్సు ఒక ట్రిప్ ఇక్కడ వచ్చి రోడ్డు మీద దించేలాగైనా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నడుస్తున్న ఈ రోడ్లో సీసీ మనకు కనిపించట్లేదు. కొన్ని రోడ్లో ఉంది కానీ కొన్ని రోడ్లో లేదు. అవును మేడం, అప్పుడు చేసినంతనే అది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది వచ్చినాయి మేడం. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఆల్రెడీ పెట్టాం మేడం. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోడ్లన్నీ పెట్టారు మేడం. ఇవన్నీ కూడా తర్వాత అవ్వాలి. శ్రీకృష్ణ నగర్ కాలనీ లోపల ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇక్కడ పక్క నుంచి ఒక నాలా ప్రవహిస్తూ ఉంది. ఈ నాలా ఎక్కడి నుంచి వెళ్తుందో కృష్ణానగర్ వాసులకి ఈ నాలా వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకుందాం. ఈ నాలా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది మేడం, ఇది ఇక్కడ ఫారెస్ట్ నుంచి అవుట్ఫ్లో మేడం. ఇది ఫారెస్ట్ నుంచి వాల్ ఉంది అక్కడ గోడ, ఆ గోడ కింద నుంచి ఇది ఇక్కడ నుంచి ఈ సమీపంలో ఉన్న చెరువులోకి వెళ్తుంది మేడం. అదే చెరువులో. సో ఇది మనది కాదు, అస్సలు మనది ఇది కాదు, ఓన్లీ ఫారెస్ట్ వాళ్ళది అవుట్ఫ్లో వాటర్. సో అక్కడ వర్షం పడితేనే వస్తుందా లేకపోతే? వర్షం పడితేనే వస్తుంది.
వర్షం సో పడితే ఇది స్టామ్ వాటర్ డ్రైన్. స్టామ్ వాటర్ డ్రైన్. ఇందులోకి ఇక పక్కన ఇంట్లో వాళ్ళు కూడా కలుపుకొని అది అట్లా మురికిగా చేస్తారు. ఇది డైరెక్ట్ వెళ్ళి అక్కడ చెరువులో కలుస్తుంది. అదే చెరువులో డ్రైనేజ్ వాటర్ కూడా అందులోనే కలుస్తుంది కాబట్టి మనకు ఇదంతా వాటర్ మళ్ళీ ఇంట్లో కుండీలోకి వచ్చేస్తుంది. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇదే మనకి డ్రైనేజ్ గా ఉపయోగపడుతుంది. 2 2 in 1 ఇది ఉపయోగపడుతుంది మేడం. నిజానికి స్టామ్ వాటర్ ని మనం డ్రైన్ కి కలపద్దు. అదే దాని గురించి మన ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ మనం కట్టేస్తే ఈ వాటర్ అవుతుంది. మన చెరువులు గిట్ల మనం ఉన్నట్టుంటుంది, పైనుంచుకున్నట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి మేడం. ఈ డ్రైనేజ్ లైన్ ఒకటి అలాగా మన సెప్టిక్ ట్యాంక్ కట్టిస్తే ఈ వాటర్ చెరువులోకి వెళ్తుంది. ఆ వాటర్ అక్కడ ఎలాగే వెళ్ళిపోతాయి మేడం. దానివల్ల ఒక ఎమ్మెల్యే గారికి విన్నపం మేడం. ఇది స్టామ్ వాటర్ డ్రైన్ అయితే కనుక దీంతో మనకి ప్రమాదం లేదు. చిన్న విషయం ఏంటంటే మేడం, ఇది స్టామ్ వాటరే కానీ ఇందులోకి మురికాలు వీళ్ళు కలుపుకుంటున్నారు కదా, కలపడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ దీని ద్వారా పైప్ లైన్ సప్లై చేస్తున్నాం మనం. ఏది మంచినీళ్ళ పైప్? మంచినీళ్ళు కాదు, బోర్ వాటర్ ఈ పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మురికి వాటర్ అనేది అందులోకి వెళ్తుంది. ఆ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు డైరెక్ట్ మాకు చూపిస్తున్నారు ఇందులో వాటర్ వస్తుందని చెప్పి. సో మామూలుగా అయితే మనం ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు ఈ రెండు, ఒకవేళ అది కావాలి ఇది కావాలి, ఈ రెండింటికి ఒక అద్భుతమైన డిజైన్ వాళ్ళు ఇవ్వాలి. డిజైన్ కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. ఇదే మన లోపల కాలువను సిమెంట్తో కానీ దీంతో కానీ క్లీన్ ఉంటే ఇదంతా పరిస్థితి మనకు ఉండదు. రైట్, చాలా బస్తీల్లో మనం చూస్తూ ఉన్నాం ఒక డ్రైనేజ్ పక్క నుంచే ఉన్నటువంటి స్టామ్ వాటర్ లేకపోతే డ్రైన్ లోపల నుంచే ఉన్న నీటి పైప్ లైన్ సరఫరాలు ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చాయో గోలక్పూర్ లాంటి వాటిలో చూసాం. ఇది ఇంకా చిన్నది, ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. ఒకవేళ మార్పులు వేయాలి అంటే ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల ఇలాంటి బస్తీల్లో మనం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు కొంతవరకైనా సరే శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉన్న ప్రజలకి ఒక చిన్న ఆశను రేకెత్తిస్తున్నాయి. ఇకపై ఇలాంటి కార్యక్రమాల ద్వారా అయినా సరే మనం అడిగి అయినా సరే సాధించుకుంటామనే నమ్మకం ఉంది అంటున్నారు. స్థానిక శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా తోడవడంతో శ్రీకృష్ణనగర్ కాలనీలో జరగాల్సిన పనులు ఒకదాని తర్వాత ఒకటన్నా జరుగుతాయి అంటున్నారు. జరిగేంత వరకు కూడా వీళ్ళ వెనకాల చేతన ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలకి ఒక అనుసంధానంగా నిలిచేందుకు చేతన తన కమిటీ ద్వారా కృషి చేస్తూనే ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ వివేకానంద్ గారు అంతకుముందు ఇక్కడికి రావడం జరిగింది, ముఖాముఖిలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటో మనం విన్నాం. ఈ రోజు కొద్ది వరకైనా సరే కార్యరూపం దల్చాయి. దీనికి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నటువంటి ఈ బస్తీ వాసులకి ఆయన ఇచ్చే స్పందన ఏమిటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సూరారం డివిజన్లో మరి శ్రీకృష్ణనగర్ అనేటువంటి ఒక కాలనీ బస్తీ అవుతుందో ఇవి ఎంత కూడా ఈ దూర ప్రాంతంకి రోడ్డు లేకుండా సరైనటువంటి మౌలికమైన వసతులు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండే. మరి ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత సుమారు 2 కోట్ల రూపాయలతోని అక్కడ అప్రోచ్ రోడ్ వేసుకోవడం జరిగింది. మరి అక్కడికి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో, మరి ఇక్కడ నీటి ట్యాంకర్లు కూడా లేని పరిస్థితుల్లో, అక్కడ సరైన రోడ్డు వ్యవస్థ లేకుండా మరి అస్తవ్యస్తంగా రోడ్డు ఉంటే ఈ వాటర్ ట్యాంకర్స్ పంపించడానికి మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ మెట్రో వాటర్ సార్ కానీ ట్యాంకర్లు పంపించడానికి ఇబ్బంది పడుతూ ఉండే. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు పంపిస్తే మాకు ఇబ్బంది అయితే బస్సు కూడా పంపిన పరిస్థితుల్లో మరి ఇక్కడ రోడ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్టీసీ బస్ సౌకర్యం కానివ్వండి, ట్యాంకర్స్ కానివ్వండి వారికి రెగ్యులర్గా మరి అలవాటు మన ప్రారంభించారు. మరి దాని తర్వాత అక్కడ ముఖ్యంగా శానిటేషన్ కూడా ప్రాబ్లం ఉండే. అక్కడ కూడా మరి చేతన కార్యక్రమం ద్వారా ఆ రోజు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. కొన్ని డెప్త్ ఉన్న సమస్యలు, ఆ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రేషన్ షాప్స్ విషయం కానివ్వండి, ఇంకా చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం రేషన్ షాప్కి చాలా దూరం, కొన్ని కిలోమీటర్ దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఇక్కడ షిఫ్టింగ్, అక్కడ కార్డ్స్ని ఇక్కడ షిఫ్ట్ చేసి సుమారు 800 మందికి అక్కడ సరిపోయే విధంగా అక్కడ రేషన్ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతోపాటు స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతోపాటు అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని చెప్పారు. వారికి కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి, దాని నుంచి కూడా 20 లక్షల రూపాయలు వెచ్చించి కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి అంచెలంచెలుగా అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. రాబో రోజుల్లో సంవత్సరం కాలం లోపల అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తాం. అక్కడ ప్రధానంగా ఇంకొక జటిలమైన సమస్య ఏముందంటే అక్కడ శ్మశాన వాటికి ఏర్పాటు చేయమని చెప్పి ప్రధానంగా డిమాండ్ ఉంది. కాకపోతే అక్కడ చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి అది ఖచ్చితంగా మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే మనకి ఇక్కడ ఈ శ్మశాన వాటికి ఏర్పాటు చేయడానికి కూడా మనకి అవకాశం లభిస్తుందో ఆ శ్మశాన వాటికి కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడ మెయిన్గా నీళ్లు కూడా ఇప్పుడు కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీకి మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అప్పుడు 220 కోట్ల రూపాయలు మంజూరు చేసి
6 రిజర్వాయర్ నిర్మాణం చేసి 405 కిలోమీటర్ల పైప్ లైన్ విస్తరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ వరంతో అక్కడ నీటి సమస్య కూడా పరిష్కారం కాబోతూ ఉన్నది. కాబట్టి అన్నీ కూడా మౌలికమైన సదుపాయాలు కల్పించి అక్కడ ప్రజలకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చడానికి ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా మేము ముందుంటామని చెప్పేసి వారికి తెలియడం జరిగింది. అదేవిధంగా చేతన ద్వారా కూడా చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించేసి అక్కడికక్కడే మరి చేతన కూడా మరి ఆ కాలనీలో రెగ్యులర్గా పర్సూయెన్స్ చేసి ఈ పనులన్నీ అయిపోయే వారు కూడా మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మాకు కూడా మరి భాగస్వాములు చేసి మమ్మల్ని కూడా ముందు తీసుకెళ్ళినందుకు చైతన్య వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈరోజు చేతనలో జరిగిన ఈ ఇంపాక్ట్. ఇంకా ఎన్నో బస్తీల్లో చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని అండ్ ఇదే ఇన్స్పిరేషన్ ఈ బస్తీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి తోడవ్వాలని కోరుకుంటూ చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా. తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలోని సమస్యలతో కలుస్తాం.